గారు బేబీ ప్రివ్యూకి వచ్చిన తర్వాత ఒకసారి అన్నారు, బేబీ లాంటి ప్రోగ్రెసివ్ సినిమా చూడాలి ఉందంటే రోడ్ నెంబర్ 45లో రండి ఒకసారి కలుద్దాం అంటే ఆ కాఫీ డేలో రష్ గారి పేరు చెప్పగానే మాకు ఒక ఆఫ్టర్ అది అంత మొత్తం బ్లాక్ చేసి ఇచ్చారు. సో అందరం వెళ్ళిన రోజు ఆవిడ సినిమా చూస్తానని చెప్పారు. సో ధీరజ్, నేను ఈ మధ్య చాలా సినిమాలు చేశాను. ధీరజ్ ఎప్పుడు కాల్ చేసినా ఎక్కడ ఉన్నా అంటే గర్ల్ ఫ్రెండ్ ఎడిట్లో ఉన్నాను, గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ మీటింగ్. అంటే ఒక మనిషి ఒక పిచ్చిగా ప్యాషన్గా నమ్మటం అనేది సినిమాని చాలా 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 అరుదు. సో ధీరజ్ విల్ గెట్ ఆల్ దిస్ క్రెడిట్. అంటే తను ఒక డిస్ట్రిబ్యూషన్ చేసినా ఏం చేసినా తను పట్టుకుందే బంగారం అని నమ్ముతాడు. అది చివరికి బంగారమే అయి తీరుతుంది. ఎందుకంటే సినిమా అనేది అమ్మకం కాదు, నమ్మకం. సో ఆ నమ్మకం అనేది ధీరజ్లో చాలా చాలా ఉంటుంది. కాబట్టి ధీరజ్కి ఈరోజు ఆ క్రెడిట్ దక్కింది గీతా ఆర్ట్స్లో. ఎందుకంటే GA2లో చేశారు కానీ సినిమాలు, గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్గా అదే ఇది పడిందంటే అది ధీరజ్ యొక్క నమ్మకం అనేది.